ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే మన న్యాచురల్ ఫార్మ్స్ చందు గారు మనతో పాటు ఉన్నారనమాట. ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన ఫేస్ చేసింది కానీ ఒక సక్సెస్ స్టోరీ కానీ తన మాటల్లోనే తెలుసుకుందాం. ఇది చేయడం ఈ వర్క్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ ఉంటుంది. సో మీ లైఫ్లో మీరు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే నేను చదువుకుంటేనే బిజినెస్ చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఇష్టం. నాకు ఫార్మింగ్ చేసే వాళ్ళకి వాల్యూ లేకుండా అయిపోయింది. ఎగ్జాంపుల్ నా విషయంలోనే చాలా అదైపోయిన ఉండే. నేను ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అరే చుక్కలన్నీ ఏమరా పోయి ఇట్లా ఉండేటోడు మొత్తం బర్రెలు పెట్టుకున్నాడు ఏంది అని. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకుంటాం కదా, అవును, బ్రాండ్ల పేరు పక్కన పెడతా కానీ కానీ హెర్ ఇలా ఉంటాయి కదా, అసలు ఏది ప్యూర్ అనిపిస్తుంది? ఇప్పుడు మీరేం మిల్క్ తాగుతారు రోజు? బయట ఏమవుతుందంటే చిన్న యాసిడ్ మనం చేతిలో పోసుకుంటే మొత్తం ఇట్లా బొగ్గులాగా అయిపోతుంది. సో అంత డేంజర్ యాసిడ్. ఒక చిన్న థమ్స్అప్ మూత అంతా ఒక 40 లీటర్స్ పోతే ఒక 40 లీటర్స్ క్యాన్లో మిల్క్లో ఇంత మూత అంతా పోసినాం అనుకో. ఎగ్జాంపుల్ మా కోడలే ఒక 5 months తర్వాత చనిపోయిన ఉండే మా సొంత చెల్లి వల్ల. వ్యవసాయం అంటే అందరు ఎట్లా అంటే అరే వ్యవసాయం ఇది ఈ వ్యవసాయం చేసి ఏముంటుందిరా, నీకు పిల్లని ఇయ్యరా, అదిరా ఇదిరా అని అన్నారు. ఏంటి అది 34,000 చేంజ్. అది రీసెంట్గానే అంటే అది నేను కావాలనే పెట్టినుండే. ఎందుకంటే నన్ను చాలామంది నేను ఫార్మింగ్ చేస్తున్నాను అని చెప్పి చాలా చీప్గా చూస్తుండే. వాళ్ళందరి కోసం నేను పెట్టినుండే. అది నేను ఏదో వాడుతున్నా దానికోసం దీనికోసం అని కాకుండా పిల్లర్ని ఎవడిస్తాడు నీవు ఇలా ఈ ఫార్మింగ్ చేస్తాయని, పెండెత్తితే ఇలా చేస్తాయని మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారా ఇప్పుడు ఏమన్నా? ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా ఫ్రెండే ఒకరు అరే అంటే నాతో అన్నాడే, నా ఫ్రెండ్తో అన్నాడు. ఈరోజు వాడే నా దగ్గరికి వచ్చి అన్న డైరీ ఫామ్ ఎట్లా పెట్టాలన్నా. ఎడ్యుకేషన్ చదివి ఉంటే ఇంత ఫేమస్ కానీ ఇంత ఆదాయం కానీ ఒక జాబ్ చేసి ఉంటే వచ్చిండేది కాదేమో కదా. వచ్చిండేది కాదు. ఎవరో కింద నౌకరీ చేసేటోళ్ళము. అది వాళ్ళు తిట్టినా ఏమన్నా కూడా ఏదో ఒకటి చేయాలి, పట్టుదలతో ఏదో ఒకటి చేయాలి. మా మమ్మీ ఈరోజు కూడా బాధపడుతుంది. అరే నువ్వు ఫామ్ ఎందుకు పెట్టుకున్నారా, తీసేసేరా, అమ్మేరా, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారా. మా చెల్లి మా మమ్మీ అందరూ ఏడ్చుండే నేను ఫామ్ పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. వాళ్ళ కళ్ళతో దగ్గరికి వెళ్ళి చూసినారు. అంటే చనిపోయే స్టేజ్ దాకా ఎందుకు వెళ్ళావు? అంటే నాకు మొత్తం లేదన్నా కూడా ఒక 60 lakhs దాకా అప్ అయిపోయిన ఉండే. అంటే నాకు ఎట్లా అంటే వాటర్ లేక గడ్డి లేక. రీసెంట్గా నేను గడ్డి పెట్టిన ఒక 3 acres గడ్డి పెడితే ఒక యూజ్లెస్ ఫీల్ ఏంటంటే వాడి సొంత ల్యాండ్ అని చెప్పేసి వాడు కాల్ చేసిండు మొత్తం. అది ఇట్లా 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇలా మొత్తం చచ్చిపోయే టైంలో కూడా మా మమ్మీ నాకు ఫుల్ సాత్ ఇచ్చిండే. నాకు చెప్పాలంటే ఎప్పుడైనా స్టాప్ చేద్దాం అనుకున్నారా? నాకు వద్దు ఇంకా ఫార్మింగ్. నేను మొన్న రీసెంట్గా కూడా అనుకున్నాక. ఎందుకంటే నేను వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే మన న్యాచురల్ ఫార్మ్స్ చందు గారు మనతో పాటు ఉన్నారనమాట. సో ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన ఫేస్ చేసింది కానీ ఒక సక్సెస్ స్టోరీ కానీ తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయిగా ఎలా ఉన్నారు? బాగున్నాక. బాగున్నారా? ఓకే. సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతున్నట్టుంది మన న్యాచురల్ ఫాము. బేసిక్గా ఏంటంటే మీరు ప్రీవియస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. సో నా పాయింట్ ఏంటంటే ఒక ఏజ్లో అంటే ఎడ్యుకేషన్ టైం ఏజ్, ఒక జాబ్ చేస్తున్న టైం ఏజ్లో మనం జాబ్ చేయకుండా మనం న్యాచురల్ ఫామ్ అని ఇది చేయడం ఈ వర్క్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ ఉంటుంది. సో మీ లైఫ్లో మీరు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే నేను చదువుకుంటేనే చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఇష్టం నాకు. సో నా ఇంటర్లో ట్రాన్స్పోర్ట్ ఉండే. లాక్డౌన్ టైంలో లాస్ వచ్చిండే. ఇక ఈ యొక్క ఫార్మింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఈ యానిమల్స్ మీద ఇంకెక్కువ ఇంట్రెస్ట్ నాకు. సో అదేవిధంగా ఇక మెల్లమెల్లగా చూస్తున్నా ఒక 2-3 yearsలో బయట ఇన్ని కల్తీలు జరుగుతున్నాయా, ఫార్మింగ్ చేసే వాళ్ళకి వాల్యూ లేకుండా అయిపోయింది. ఎగ్జాంపుల్ నా విషయంలోనే చాలా అదైపోయిన ఉండే. నేను ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అరే చుక్కలన్నీ ఏమరా పోయి ఇట్లా ఉండేటోడు మొత్తం బర్రెలు పెట్టుకున్నాడు ఏంది అది ఇది అని చెప్పేసి నన్ను కూడా చాలా అన్నారు. సో 100 మంది 100 మాట అన్నా కూడా పట్టించుకోలేదు. సక్సెస్తో వాళ్ళకి చెప్పాలి అది ఇది అని చెప్పేసి
చాలా హార్డ్ వర్క్ చేస్తుండే దీనిలో. ఎన్నో లాస్లు అయినా, ఎన్నో అప్పులు అయినాయి. ఇప్పుడు కూడా ప్రెసెంట్ అవే ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చుంటున్నా. సో అట్లాంటి లాస్లు ఎన్నో ఫేస్ చేసిన, ఎన్నో మందితో మాటలు పడ్డా. సో నాకు అన్నిటికన్నా ఎక్కువ సపోర్ట్ మమ్మీ సపోర్ట్ ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చిండే. ఓకే, మీ విలేజ్ ఎక్కడండి? ఇబ్రహీంపట్నం దగ్గర. ఇబ్రహీంపట్నం తాళగూడెం. ఇప్పుడు ఫార్మింగ్ నడిపేదంతా హైదరాబాద్లోనా? ఇబ్రహీంపట్నం దగ్గరనే, మా విలేజ్ ఓన్ ల్యాండ్లోనే ఫార్మింగ్ అన్నీ అక్కడ నడుస్తాయి. సో కంప్లీట్గా ఇప్పుడు వచ్చి 3 అవుట్లెట్స్ అయితే ఓపెన్ అయినాయి. వనస్థలిపురం, ఎల్బీ నగర్, కొత్తపేట్, మన్సిరాబాద్లో. ఇక్కడైతే 3 అవుట్లెట్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఓపెన్ అయినాయి. మంచిగా ఫుల్ రన్ అవుతున్నాయి అన్నీ. ఓకే, అంటే ఏం చదువుకున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందా? పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అది డిగ్రీ కంప్లీట్ చేస్తుండే నేను అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిన ఉండే. సో ఫార్మింగ్ ఇంట్రెస్ట్తో కొంచెం వెళ్ళిన ఉండే. ఇక మొత్తం దానిలో డీప్గా వెళ్ళిపోయిన ఉండే నేను. ఇక యానిమల్స్ ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక దాన్ని ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చి ఈరోజు ఒక 70 యానిమల్స్ దాకా చేస్తున్నాయి. 70 చేస్తున్నాయి. 70లో ఆవులు, బర్రెలు అని ఇలా అంటాం కదా, ఏమేమి ఉంటాయి? బఫెలోస్, కౌస్, ఆవులు, బర్రెలు అంటే చాలా ఉంటాయి. ముర్రా, జాఫ్రీబాద్ అనే 100 రకాల బర్రెలు ఉన్నాయి చెప్పాలంటే. చాలా రకాల బర్రెలు ఉన్నాయి. ఈ బిజినెస్లో ఇది ఒక సముద్రం లాంటి, దీని నుంచి చెప్తే అర్థం కాదు. ఒక 1-2 ఇయర్స్ జర్నీ చేస్తే ఈ బిజినెస్ గురించి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి మీరు ఎలాగో ఫార్మింగ్ చేస్తారు, మీకు ప్యూర్ మిల్క్ ఏంటి, కల్తీ మిల్క్ ఏంటి అని బాగా తెలుసు. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకుంటాం కదా, బ్రాండ్ల కదా, అసలు ఏది ప్యూర్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నా బ్రాండ్ నాదే ప్యూర్ అంటే నేను చెప్పుకుంటా. అని వాస్తవాన్ని చెప్పాలంటే డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అదే ప్యూర్. ఎందుకంటే ఒక కంపెనీకి వెళ్తున్నాయంటే అవి 100 రకాల కల్తీలు 100% అయితే వాళ్ళు ఉన్న ఫ్యాట్ మొత్తం తీసేస్తారు. ఆ నార్మల్ పాలని ఏమేమో చేసి అవి పాల ప్యాకెట్స్ తయారు చేసి ఒక కూలింగ్ ఉండకపోయినా కూడా పాలన్నిటి ఇరక్కుండా ఉంటాయి. సో 100% దానిలో కల్తీలు అయితే అని నా ఇంటెన్షన్ అది. ఎందుకంటే ఊర్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విలేజ్లో డైరీ ఫామ్లో పాలు విండేది ఒక 4 నుంచి 5 వరకు పాలు విండుతారు. సో ఆ 4 నుంచి 6 లోపల ఊర్లో బూత్ ఉంటుంది. అందరూ పాలంతా అక్కడ కలెక్ట్ చేస్తారు. సో ఈ బూత్ నుంచి కంపెనీకి వెళ్ళి నెక్స్ట్ డే వెళ్తాయి. ఇక్కడ నుంచి కెమికల్ నడుస్తున్నాయి. ఎందుకంటే నేను లైవ్లో చాలా చూసిన, యాసిడ్లు పోసి పాలు వాళ్ళకుండా అట్లా పంపిస్తున్నారు చాలామంది. సో మెయిన్ నేను డైరీకి ఇంకా ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే చిన్నపిల్లలు తాగుతారు. పొద్దున్న లేసే మిల్కే చిన్నపిల్లలు తాగారు. ఆ చిన్నపిల్లలకి యాసిడ్లు, పౌడర్లు ఇప్పుడు 100 కల్తీలు. ఇప్పుడు రీసెంట్గా ఖమ్మంలో కూడా ఒకటి వచ్చినాయి. సో 100 రకాల కల్తీలు అవుతున్నాయి దీనిలో. ఈ రైతు చేస్తలేదు, మిడిల్లో ఒక పర్సన్ ఉంటారు, పైసల కోసం దానికోసం పాయిజన్ లాపిస్తున్నారు చిన్నపిల్లలకి. సో ఇట్లాంటి 100 రకాల కల్తీలు అవుతున్నాయి. ఈ కల్తీని ఆపాలి, రైతులని కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పి రీసెంట్గా మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుండే. చాలామంది రైతులు లాస్లో ఉన్నారు. ఎట్లాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎట్లాంటి సపోర్ట్ లేదు. అన్నిట్లా ఏదో చిన్న వీడియోలు వస్తున్నాయి, అవి వైరల్ అయినాయి, అవి హైలైట్ చేస్తున్నారు. కానీ ఏ రైతునైతే ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పాలంటే. సో రైతులందరూ వెనకబడిపోయినారు. రానున్న రోజుల్లో వ్యవసాయం ఎవరు చేయరు. ఈ ఉన్న బఫెలోస్ కూడా మనం జూ పార్క్లలో చూడాల్సి వస్తుంది రానున్న రోజులలో, పక్కా చెప్తున్నాను. ఇప్పుడు నాకే ఎటువంటి సపోర్ట్ లేదు. ఫస్ట్ నేను ఇంత హార్డ్ వర్క్ చేసి కొన్ని 100 మందికి నేను ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నా. సో నేను ఎందుకంటే పబ్లిక్లో చేస్తున్నా బిజినెస్. ఏమైనా చిన్నది ఏమైనా అయితే ఎంత లేచినామో అంత తొక్కేయడానికి అంతమంది నా మీద నజర్ ఉంటుంది. సో నేను ఎట్లాంటి కల్తీలకు మేము చేస్తే మేమంతా ఒక ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నాం న్యాచురల్గా. ఎట్లాంటి పెస్టిసైడ్స్ యాడ్ చేస్తలే, పౌడర్ ఎట్లాంటివి యాడ్ చేయకుండా న్యాచురల్ మిల్క్ జనాలకు అందిస్తున్నాం. సో ఇట్లాంటి నాలాగా ఎంతమంది ఉన్నారో చాలామంది యూత్ ఉన్నారు. వాళ్ళందరినీ ఈ వేళ తీసుకురావాలి. వాళ్ళందరికీ ఒక సొంతంగా అవుట్లెట్ పెట్టియాలి. ఈ వ్యవసాయం అంటే అందరు ఎట్లా అంటే, అరే వ్యవసాయం ఈ వ్యవసాయం చేసి ఏముంటుందిరా, నీకు పిల్లని ఇయ్యరా, అదిరా ఇదిరా అని అన్నారు. నేను ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వేసుకుంటా. వ్యవసాయం చేస్తున్నా, ఆడ మొత్తం పెండ తీస్తా, అన్నీ వేసుకుంటా. నేను ఒక వీడియో చూపిస్తాను ఆగండి. ఏంటి అది 34,000 చేంజ్. అది రీసెంట్గానే అంటే అది నేను కావాలనే పెట్టినుండే. ఎందుకంటే నన్ను చాలామంది చిన్న చూపు చూసినారు. అరే ఏమరా చుక్కలగాడు బర్రెలు పెట్టుకున్నాడు ఏమరా, అదేనారా ఆడ ఇంత పేరు సంపాదించి ఇవే చేస్తున్నాను. నేను ఆడ కోత పెండ తీస్తా, అన్నీ తీస్తా. ఉట్టి పెండ అమ్మితేనే లక్షలు మిగులుతాయి. నేను ఇంకా దుబాయ్ పోతా, బ్యాల్మెన్ షర్ట్స్ వేసుకుంటా. అంటే నా ఫార్మింగ్ అంటే ఇష్టం నాకు. సో ఇప్పుడు నేను సంపాదించేదాన్ని నేను ఒక 10 రూపాయలు నా ఒంటికి ఖర్చు పెట్టకపోతే నేను వేస్ట్ కదా. సో ఆ విధంగా నేను ఎక్కడ ఒక దగ్గర ఎంత పెట్టి కొన్నారు స్పెట్స్? 34,000 చేంజ్ ఉన్నది. 34,000 పెట్టి స్పెట్సే కొన్నారు మీరు. ఓకే, అంటే ఫార్మింగ్ చేస్తున్నా, నేనేం చేస్తున్నా తక్కువ అవ్వద్దని ప్రతిదీ బ్రాండ్లో కూడా ఇంకా హై. ఒక బ్యాల్మెన్ షర్ట్ వచ్చేసి 25,000 చేంజ్ పెట్టి కొనుక్కున్నాను. అంటే నేను షర్ట్ 25,000 పెట్టి కొన్నాను. ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫార్మింగ్ ఉన్నప్పుడు కాదు, ఫార్మింగ్ ముందుకెళ్ళి కూడా ఉండే. చాలా మంది నేను ఫార్మింగ్ చేస్తున్నా అని చెప్పి చాలా చీప్గా చూస్తుండే.
వాళ్ళందరి కోసం నేను పెట్టిన అది ఏదో నేను ఏదో వాడుతున్నా దానికోసం దీనికోసం అని కాకుండా సో నేను చేసేది ఫార్మింగ్ జనాలకు ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నా ఇక్కడ వరకు అంత మంచిగా నడుస్తుంది. నా లైఫ్ స్టైల్ ఏదో నేను చిన్నప్పటికెళ్ళి అట్లా పెరిగినా నేను అయినా కూడా ఇంత ఏమన్నా మొన్న రీసెంట్గా పనులు కూడా వెళ్ళిపోయినారు చెప్పకుండా. సో ఆడికి పోయి ఒక 5 days అక్కడనే ఉండి గొడ్డు చాకిరీ చేస్తుండే మేము, నేను ఇంకా మా బ్రదర్ అందరం కలిసి. తప్పదు ఈ బిజినెస్ అట్లాంటి టైంకి ఫుడ్ పెట్టాలి బఫెలోస్కి. తర్వాత దానికి ఒక్కొక్క ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే 100 rupees లీటరా మీ దగ్గర అది అని చెప్పేసి అని అంటారు. 100 rupees లీటరా అది అని చెప్పేసి అని అంటారు. అంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు చెప్పాలంటే. ఒక బర్రె వచ్చేసి 1 లీటర్ కూడా ఇస్తుంది ఒక్కొక్క, అంటే ఒక 10 బర్రెలు 10 లీటర్స్ ఇచ్చినా కూడా మిగతా కొన్ని తరిపీలు ఉంటాయి. సో ఆ టైంలో 1 లీటర్ ఇస్తాయి. ఇంకా కంప్లీట్గా కొన్ని బఫెలో మిల్క్ కూడా ఇవ్వవు. దీనికి అంతా ఫీడింగ్కి అసలు రైతులు ఏ రైతు హ్యాపీ లేడు. నా ప్రెజెంట్ నా సిచ్యువేషన్ బోర్లలో వాటర్ కూడా లేవు చెప్పాలంటే. బోర్లలో ప్రతి ఒక్క నా ఒక్కదాని కాదు మా ఊరు మొత్తానికే వాటర్ లేవు, అండర్ గ్రౌండ్ వాటర్ లేవు. తర్వాత ఇంకా అసలు చెప్పాలంటే ఏ రైతు హ్యాపీ లేడు. సో వాళ్ళందరి గురించి గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తే రైతులు ఏందైతే ఏది లేదు. అసలు రైతుని కాపాడుకోవాలి ఉన్న రైతులని. ఇప్పుడు నేను ఎంతో మందిని ముందుకు తీసుకొని వస్తున్నా, ఎందుకంటే జనాలంతా కల్తీ తాగుతున్నారు. ఇది ఒకటి ఒరిజినల్గా మనం జనాలకు తీసుకొని పోవాలని చెప్పేసి 100 అవుట్లెట్లు ఓపెన్ చేస్తారు రానున్న రోజుల్లో. సో ఇట్లా నడుస్తుంది నాకు మొత్తం సక్సెస్ఫుల్గా. సక్సెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది, అంత సక్సెస్ఫుల్, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఓకే. ఇప్పుడు ఎదుగుతున్న అంటే ఎదగనప్పుడు మాట్లాడిన మాటలు నిజంగానే మీరు అన్నారు కదా, పిల్లర్ని ఎవడిస్తాడు నీవు ఇలా ఈ ఫార్మింగ్ చేస్తాయని, పెండెత్తితే ఇలా చేస్తాయని, మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారా ఇప్పుడు ఏమన్నా? ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండే ఒకరు, అరే ఇమ్రా అంటే నాతో అన్నాడు, నా ఫ్రెండ్తో అన్నాడు, అరే ఇమ్రా చుక్కలగాడు మొత్తం బర్రెలు పెట్టుకొని ఆ వీడియోలు ఎందుకు రాడు ఏం రాదు ఇదని. ఈరోజు వాడే నా దగ్గరికి వచ్చి అన్న డైరీ ఫామ్ ఎట్లా పెట్టాలన్నా, ఎట్లా నీ అవుట్లెట్ నాకు ఇయ్యన్నా అది అని. ఎందుకంటే ఫార్మింగ్ చిన్నదేం కాదు, చాలా పెద్దది. దాన్ని మనం ఒక హ్యాపీగా చేసినాం అనుకో, దానిలో ఉన్న ఇన్కమ్, దానిలో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడ లేదు చెప్పాలంటే. ఫార్మింగ్కి చాలామంది రావాలి. ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలంటే మనమున్న సిచ్యువేషన్లో ఇప్పుడు పక్కన ఒక్కొక్కరు జాబులు లేక చెప్పకుండా సడన్గా 100 members తీసేయడము, జాబ్స్ లేక స్విగ్గీ జొమాటో చేయడము, కార్ వాషింగ్ చేయడము, ఎన్నో రెస్టారెంట్లలో పనిచేయడము, ఇంత సఫర్ అవుతుందో తెలుసా యూత్ అసలు. అంటే ఒక ఇంట్లో అవమానం, అరే ఇంత చదువుకున్న జాబ్ రాలే అది అని చెప్పి వాళ్ళకి పేరెంట్స్కి ఏమో తెలియదు. చాలామంది చాలా రకాల సఫర్ అవుతారు. అంటే సంపాదించడం ఒక ఫార్మింగ్లో చాలా వేలు ఉన్నాయి చెప్పాలంటే. మొన్న రీసెంట్గా హనీది నేను క్లాసెస్కి వెళ్ళి ఉండే, హనీ నేర్చుకున్నా, ఆర్గానిక్ లాగా ఎట్లా తయారు చేయాలి, ఎట్లా హార్వెస్ట్ చేయాలి, మొత్తం అన్నీ నేర్చుకున్నా. సో ఫార్మింగ్కి చాలామంది దిగాలి. ఎవరినో బయట బతికేయడం కన్నా మన లోకల్ వాళ్ళు నేను వాళ్ళకి అవుట్లెట్ త్రూ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని మన షాప్లో సేల్ అవుతున్నాయి. సో వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ అది. అవును, ఆ విధంగా ఇంకా ఇట్లాంటి అవుట్లెట్స్ ముందుకు తీసుకొని రావాలి. అందరికి ఒరిజినల్ మిల్క్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏం మిల్క్ తాగుతారు రోజు? మిల్కే తాగమండి. మిల్కే తాగరు అసలు, బెటర్ అట్లా. చాలామంది ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు. అది ఏ ఒరిజినల్ మిల్క్ ఏ ఒరిజినల్ కాదో నాకు తెలియదు. బయట కూడా పౌడర్స్ ఇవన్నీ దానా షాప్ కాడికి పోతే అన్ని దానా బస్తాల కన్నా పౌడర్ ప్యాకెట్లు ఎక్కువైపోయినాయి. అంటే ఎందుకంటే నేను కూడా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఆ నేమ్స్ కాకుండా నా దృష్టిలో జెన్యున్గా చేసే రైతులు ఉంటారు, వాళ్ళ నుంచి తీసుకొని పిల్లలకి ఇవ్వండి. మెయిన్ చిన్న పిల్లలు వాళ్ళైతే ఫుడ్ తినలేరు పాపం, ఏమున్నా మిల్క్తోనే వాళ్ళు. ఇప్పుడు బర్రెలలో ఇన్ని బర్రెలు కానీ ఇన్ని ఆవులు కానీ అని అంటున్నారు కదా, ఇన్ని పేర్లు కానీ మీకు అంటే స్టార్టింగ్లో అన్నీ ఒకటేలాగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నామో నాకు తెలిసి డౌట్, నాకు వాళ్ళకు కూడా మనుషులందరూ ఒకటేలాగా కనిపిస్తారని. కనిపిస్తారు వాళ్ళకు కూడా అట్లనే, అంటే గుర్తుపడతాయి బర్రెలు. ఇప్పుడు నేను ఒక 10 days దాని దగ్గరనే ఉన్నాను అనుకో, దాని ఫుడ్ పెట్టే టైంలో మమ్మల్ని పిలవడం అట్లా ఇట్లా చేస్తుంటాయి. సో బర్రెలు గుర్తుపడతాయి మనుషుని. ఇప్పుడు ఎందుకు పాతకాలంలో మా తాత ఒక లుంగి కట్టుకొని పాలు పిండేటోడు, ఆ లుంగి కట్టుకుంటేనే పాలు ఇచ్చేది బర్రె. సో మనుషులను గుర్తుపడతాయి బర్రెలు, బర్రెలైనా సరే ఆవులైనా సరే గుర్తుపడతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ చదివి ఉంటే ఇంత ఫేమస్ కానీ ఇంత ఆదాయం కానీ ఒక జాబ్ చేసి ఉంటే వచ్చిండేది కాదేమో కదా? వచ్చిండేది కాదు. ఎవరో కింద నౌకరీ చేసేటోళ్ళము, అది వాళ్ళు తిట్టినా ఏమన్నా కూడా ఇక వాళ్ళ కిందనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు నా సొంతంగా నేను నా 16 members ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర. నేను మంచి సక్సెస్ అయినా. ఇప్పుడు అన్ని అవుట్లెట్స్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు, బీఆర్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బతుకుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఫీజు కాడికెళ్ళి ఫుడ్ కాడికెళ్ళి నేను ఇస్తున్నా. అక్కడనే నేను సక్సెస్ అయిపోయినా. ఈరోజు నేను లక్షలు సంపాదించాలని కూడా నాకేం లేదు. సో హ్యాపీగా రన్ అవుతుంది, అంత మంచిగా ఉంది. మంచిగా నేను లక్షలు సంపాదించాలని ఆశ లేదు, కానీ 25,000 పెట్టి ఒక షర్ట్ కొనడం, అది నేను డైరీ ఫామ్ లేక ముందుకెళ్ళి ఉన్నాయి నాకు అవన్నీ అన్నీ. ఆదాయం ఎక్కడి నుంచి? నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేసేటోని. నాకు ట్రాన్స్పోర్ట్ ఉండే, బాంబేకి ఇక్కడ నుంచి ఎగ్స్ పంపించేటోని, ట్రాన్స్పోర్ట్ ఉండే. ఇక్కడ నుంచి ఎగ్స్ అంటే లారీలు మనవి.
సో నేను ఇక్కడ నుంచి ఎగ్స్ పంపించి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నేను చేయని వర్క్ లేదు, కార్ వాషింగ్ కూడా చేసినాను నేను. అంటే ఏదో ఒకటి చేయాలి పట్టుదలతో, ఏదో ఒకటి చేయాలి. మా మమ్మీ ఈరోజు కూడా బాధపడుతుంది, అరే నువ్వు ఫామ్ ఎందుకు పెట్టుకున్నారా, తీసేసేరా అమ్మేరా, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారా. మా చెల్లి మా మమ్మీ అందరూ ఏడ్చుండే నేను ఫామ్ పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, వాళ్ళ కళ్ళతో దగ్గరికి వెళ్ళి చూసినారు. నా ఫ్రెండ్స్ కూడా కళ్ళతో దగ్గరికి అంటే ఏముండొచ్చు అంటే ఒక యానిమల్కి వచ్చేసి పొదుపు వాపు వస్తుంది, ఒక్కొక్క యానిమల్ ఏమైతుందో తెలియదు, చనిపోతాయి కూడా యానిమల్స్. తర్వాత 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి యానిమల్స్. మోగల్ని మనకేమో మనం అంటే నాకు కడుపులో ప్లేస్ ఉందని చెప్పుకుంటాం, అది చెప్పుకోలేవు. ఆ సిచ్యువేషన్లో మనం ఆ టైంలో ఉండవు. ఒక్కొక్కటి ఈనేటప్పుడు కూడా గుడ్లమాయ అని చెప్పేసి సంథింగ్ అవన్నీ ఉంటాయి యానిమల్స్. అని ఒక్కొక్కటి ప్రెగ్నెన్సీ టైంలో కూడా లోపల బేబీ చనిపోయి బయటికి వేసేయడం. ఒక బఫెలోని మనం ఒక లేదన్నా కూడా ఒక సంవత్సరం దాకా ఫ్రీగా ఫీడ్ పెట్టడం. సో ఎటు చూసి ప్రాబ్లం. ఈరోజు నా దగ్గర గడ్డి లేదు, వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ లేక గడ్డి ఎండిపోయింది మొత్తము. రోజు వాటర్ కొనాలంటే రోజు 1500 వాటర్ అవుతుంది నాకు. సో నాకు ఎక్కడ లాభం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క కొన్ని డేస్ అయితే ఈ వర్షాలు లేక ఏం లేక అండర్ గ్రౌండ్ వాటర్ లేక మొత్తం అంతా లాస్లోనే నడుస్తుంది. సో డైరీ ఫామ్లోకి వచ్చేటోళ్ళకి కూడా నేను ఏం చెప్తున్నా అంటే అన్నీ చూసుకొని రండి, ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది, అంత ఈజీగా అర్థం కాదు. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒక 8 months దాకా ఫుల్ ఇన్కమ్ ఉంటుంది, దాని తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇన్కమ్ అనేది ఉండదు. సో దానికి రొటేషన్గా మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినాం అనుకో డైరీ ఫామ్లో మంచి సక్సెస్ ఉంటుంది. రానున్న రోజుల్లో మస్తు మంది డైరీ ఫామ్లోనే నేను తీసుకొని వస్తా. వాళ్ళ ఓన్ మిల్క్ ఒక పిండిన ½ an hourలో మన స్టోర్లో ఉండేటట్టు సిటీలో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క స్టోర్ ఓపెన్ చేసి జనాలకు మంచి మిల్క్ అందియాలన్న ఆ ఇంటెన్షన్ తప్ప దీని విషయంలో ఎన్నో లక్షలు సంపాదించాలి. ఈరోజు నేను ఒక అవుట్లెట్ ఒకరికి ఇచ్చిన, వాళ్ళ ఫ్యామిలీ ఇన్ని రోజుల నుంచి ఖాళీ ఉన్నారు, వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేస్తుండే, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి మంచి వాళ్ళ పిల్లలకి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఇది నా ఇన్కమ్, నా ఇంటికైతే కాదు కదా, వాళ్ళకే కదా. సో వాళ్ళ నుంచి ఒక 100 లీటర్స్ సేల్ అవుతున్నాయి ఈరోజు. 100 లీటర్స్ 100 ఫ్యామిలీస్ మంచి ప్యూర్ మిల్క్ తాగుతున్నారు. సో ఇట్లా నేను లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలి, దీన్ని ఎట్లాంటి తప్పులు చేయకుండా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకొని మంచి అగ్రిమెంట్ చేయించుకొని ఎట్లాంటి కల్తీలు చేసినా కూడా అవుట్లెట్ వితిన్ సెకండ్స్లో తీసేసినట్టు అట్లా ప్లాన్ చేసుకుంటాం, గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇది ఒకటే కాదు, మణికొండల చాలా దగ్గర అవుట్లెట్స్ ఓపెన్ అవుతున్నాయి, అన్నీ పెండింగ్లో ఉన్నాయి. నేను వేయడం స్టార్ట్ చేస్తే ఒకటే రోజు 50 కూడా బుక్ అయ్యే అంత డిమాండ్ ఉంది ఇప్పుడు నా బ్రాండ్కి. సో ఎందుకంటే ఇప్పుడు మణికొండల ఇప్పుడు ధన్వి అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ తను కూడా. సో వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ ఫాదర్ నాకు అక్క. సో తను కూడా చాలా హెల్ప్ చేస్తుంది నాకు. ఏమన్నా అంటే న్యాచురల్ ఫార్మింగ్లా అందరు యూత్ అందరికి చాలా ఇష్టం. ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది చెప్పాలంటే, అందరు ఫార్మింగ్ చేసుకుందాం మంచి ఆర్గానిక్లా అందరికి ఇవ్వాలని చెప్పేసి మస్తు ఇష్టంతో చేస్తున్నారు ఫార్మింగ్. చాలామంది ఉన్నారు రైతులు, వీళ్ళందరం మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కొలాబ్ అవుతున్నాం. మేమందరం కలిసి అవుట్లెట్ ముందుకు తీసుకొస్తున్నాం. ఫర్దర్గా మంచి అన్నీ మేము జనాలకు అందిద్దాం అనుకుంటాం ఈ అవుట్లెట్ త్రూ. ఓకే, మిల్క్ అంటే మిల్క్ నుంచి మనకి నెయ్యి వస్తుంది, ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మిల్క్ కల్తీ అయినప్పుడు నెయ్యి కూడా కల్తీ అయిపోతుంది. నెయ్యి 100 రకాలు. ఇప్పుడు నెయ్యి వచ్చేసి బయట 200కి 150కి 250కి కేజీ అమ్ముతున్నారు. నేనేమో 1000 రూపీస్ కేజీ అమ్ముతా, ఎందుకంటే నాకు రాదు. పన్నీర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, పన్నీర్ ఒక 6 లీటర్స్ ఉంటే కేజీ పన్నీర్ అవుతుంది. ఇప్పుడు 6 లీటర్స్ అంటే నాకు 600 రూపీస్ మిల్క్ అవుతుంది కదా. సో బయట అయితే 200 రూపీస్కి 150 రూపీస్కి కేజీ హోటల్స్లలో సప్లై చేస్తున్నారు. అది ఏం పన్నీర్ ఎట్లా తయారు చేస్తున్నారో నాకైతే తెలియదు. మన ఇంట్లో ఒక ½ లీటర్ పాలు తీసుకొస్తే ఇంత అవుతుంది, పలిగిపోతుంది అంతా కలిపితే. అదంతా గుడ్డలో చుట్టి ఇట్లా అన్ని గట్టి అన్నం అనుకో ఇంత అవుతుంది. సో మనం ఒక ½ లీటర్కి గింత అయితే వాళ్ళు కిలో ఎట్లా ఇస్తున్నారో నాకు అర్థమవుతుంది. సో దీనిలో చాలా కల్తీలు అవుతున్నాయి. జనాలు మేల్కోవాలి, రైతులకి కొంచెం ఆదుకోవాలి. చెప్పాలంటే రైతులను ఆదుకుంటే ఫర్దర్గా మంచి ఫుడ్ తినగలుగుతాం. ఇక రైతులు పర్మనెంట్ లేకపోయినారనుకో జీవితాంతం కల్తీ తినాల్సి వస్తుంది. సో ఇంకా కొంతమంది రీసెంట్గా కూడా కొన్ని ఇంటర్వ్యూలలో పాలు తాగొద్దు, పాలల్లో ఏం కాల్షియం ఉండదు అది ఇది అని చెప్పి. పాలల్లో కాల్షియం ఇవన్నీ అన్నీ ఉంటాయి, ఒరిజినల్ పాలల్లో అన్నీ ఉంటాయి. ఇవి బయట పౌడర్ మిల్క్ వచ్చినాయి. ఇప్పుడు అమ్మాయిలకి చూడండి పీసీఓడి ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పాలంటే. చిన్న పిల్లలు ఎందుకు అంటే మా ఎగ్జాంపుల్ మా కోడలే ఒక 5 months తర్వాత చనిపోయిన ఉండే, మా సొంత చెల్లి వాళ్ళ పాప. ఆమెకి బ్రెయిన్లో మెటబాలిక్ సెల్ అని చెప్పి సంథింగ్ ఏదో సెల్ లేదంది ఇది అని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్లో 8 లక్షలు ఖర్చు పెట్టినాం. పాప కూడా బతకలే. సో అట్లా ఏ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ తింటున్నారు. అవి ఎట్లా తయారవుతున్నాయి ఏందని కూడా తెలియదు, డైరెక్ట్ తింటున్నారు. ఎందుకంటే అది లోపల బేబీకి ఎఫెక్ట్. సో మా చెల్లి కూడా నేను చాలాసార్లు తిడతా, అరే బయట ఫుడ్ తినకు, మంచి మిల్క్ తాగు. నేను మా కోడలికి నేను ధైర్యంగా తాపిస్తాను. మా కోడలికి పెరుగైనా సరే పాలైనా సరే మిల్క్లా ఏ ఐటమ్ అయినా సరే గీతో సహా నేను ధైర్యంగా తినిపిస్తాను. ప్రతి ఒక్కరు అట్లా తినిపించాలని చెప్పి నా ఇంటెన్షన్. ఇది కంప్లీట్గా ఏదో బిజినెస్ లాగా దానిలాగా అయితే 100% కాదు. నన్ను నమ్ముతున్నారు చాలామంది. వాళ్ళందరికీ ఇప్పుడు దాకా ఎన్ని ప్రోడక్ట్స్ పంపించినో వాళ్ళందరూ ఏ రోజు బాగాలేదు మంచిగా లేవు అది అని చెప్పి
ఏ ఒక్క కస్టమర్ అనలే. సో అట్లా అంటే నేను రిటర్న్ కూడా అమౌంట్ పంపించే అంత అది ఉంది. ఎందుకంటే నేను అంతా ఒరిజినల్ తయారు చేస్తున్నా, నిజాయితీగానే పైసలు తీసుకున్నా. ఎక్కువ కూడా ఒక 100 రూపీస్ అంటే చాలా రీజనబుల్ మిల్క్, ఒరిజినల్ మిల్క్. సో ఫేక్ మిల్క్ ఏముంది, ఒక ప్యాకెట్ వచ్చేసి 350 రూపీస్ ప్యాకెట్ కొనుక్కున్నారనుకో 10 లీటర్ల పాలు తయారవుతాయి. వాళ్ళకి 50 రూపీస్కి కూడా 45 రూపీస్కే మిల్క్ పడుతుంది. ఆ మిల్క్ నేను జనాలకు అమ్మితే ఈరోజు కరోడ్పతిని అయితే నేను కూడా. సో అట్లాంటి మిల్క్ నేను అమ్మట్లే. నేను ఒరిజినల్ మిల్క్ అమ్ముతున్నా. లీటర్ ఇంకా చాలా కష్టపడాలి అక్క చెప్పాలంటే. లీటర్ ఇవ్వాలంటే మస్తు కష్టం. మంచి ఫీడ్ ఇవ్వాలి, మెడిసిన్ ఇవ్వాలి, కాల్షియం, బెల్లం, చాలా రకాలు ఉంటాయి. సో దీని మీద జీరో నాలెడ్జ్ ఉన్నట్లు డైరీలోకి వస్తున్నారు. వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలామందికి డైరీ ఫామ్ పెట్టించిన ఇప్పుడు మంచిగా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నారు అందరూ. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇంకొక డౌట్ అనమాట. మనము ఇంటి దగ్గర తీసుకునే ఇట్లనే పాలు ప్యాకెట్ కాకుండా ఇస్తూ ఉంటారు కదా, నైట్ టైంలో వచ్చి సర్వే చేస్తూ ఉంటారు. సో ఆ మిల్క్లలో కూడా వాటర్ కలుపుతారు అని. వాటర్ కలిపితే నన్ను అడిగితే వాటర్ కలిపితే ప్రాబ్లం ఏం లేదు. పౌడర్స్ కలుపుతున్నారు, యూరియాతో మీ దాంట్లో వాటర్ కలుస్తుంది. నేను ఒక డ్రాప్ కూడా కలపను. అది ఎప్పుడైనా మీరు టెస్ట్ చేసుకోండి. ఒక 1 month ఫ్రీ డెలివరీ ఇస్తాను నేను. వాటర్ ఒక చుక్క కలిసినాయి అనుకో 1 month ఫ్రీ డెలివరీ ఇస్తాను నేను. ఎందుకంటే అన్ని స్టోర్లో అట్లనే మెయింటైన్ చేస్తున్నాం. మనం అంతా బాజాబ్గా రోడ్డు మీద తందా చేస్తున్నాం. మనం అట్లాంటివి ఏం చేయను నేను. అది ఫర్దర్గా కూడా అవసరమైతే అదే కస్టమర్స్కి ఒక వీడియో పెట్టి నేను అడుగుతా, ఒక 5 రూపాయలు పెంచండి మాకు ఏం మిలుగుతలే అని చెప్పేసి. కానీ వాటర్ అయితే కలపం మేము. వాటర్ కలిపినా నా దృష్టిలో అయితే కల్తీ కాదంటాను నేను. పౌడర్స్ ఉన్నాయి బయట, 100 రకాల పౌడర్లు ఉన్నాయి, కెమికల్తో తయారవుతున్నాయి పాలు. ఎన్నో వీడియోలు వైరల్ అయిన ఉన్నాయి. యూరియాతో పాలు తయారవుతున్నాయి, 100 రకాల గమ్ముతో కూడా తయారవుతున్నాయి పాలు. గమ్ముతో ఇప్పుడు గీ అంటారు, గీ 200కి కేజీ అమ్ముతున్నాడు అంటే వాడు ఇప్పుడు ఒక హ్యాపీ సినిమాలో స్మెల్ రానికి యాసిడ్స్ కలుపుతారు చూడండి. సో దీనిలో మన గీ స్మెల్ రానికి 100 రకాల యాసిడ్ కలుపుతున్నారు. అంటే నాకు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చిన బయట గీ నేను తినలేను. నా గీ తప్ప నేను వేరే తినలేను. సో అంత అట్లా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరు జెన్యున్గా అయితే ఎవ్వరు లేరు. అంతా కల్తీ. ఎక్కడ చూసినా రెస్టారెంట్లో 200 రూపాయలు బిర్యానీ పెడుతున్నారంటే ఆ 200 వర్త్ అన్నీ కొని చేయాలన్నా కూడా కాదు. సో వాళ్ళకి మిలగాలంటే ఆ కల్తీ వాడితేనే మిలుగుతుంది. సో రెస్టారెంట్లో మీరు తిన్నా కానీ పిల్లలకు తినొద్దని చెప్పి చెప్తున్నా. ఈ పన్నీర్లో, గీలో, చాలా మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా పొద్దున్న లేస్తే మిల్కే తాగుతాం మనం. పొద్దున్న లేసే చాయ్ అయినా సరే ఏదైనా సరే మిల్క్తోనే స్టార్ట్ అవుతుంది మనం. చిన్నపిల్లలకైతే పొద్దున్నే ఏం చేయకుండా ఒక గ్లాస్ మిల్క్ ఇస్తున్నాం మనం. అవి ఎట్లాంటి పాలో ఏం పాలో అన్నీ మర్చిపోయి పిల్లలకి డైరెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళు ప్రేమతో వచ్చే వరకు వాళ్ళు తాగుతూనే ఉన్నారు. వాళ్ళకి మనం కొంచెం దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవును, ఓకే. నిజంగానే మీరు అన్నట్టుగా తక్కువ ప్రైస్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు. అంటే జనాలు మొత్తము తక్కువ ప్రైస్ ఏది ఉందో అది వెళ్తారు, కానీ అది ఎంత అన్క్వాలిటీ, అది క్వాలిటీ ఉందా లేదా అని ఎవరు చెక్ చేయరు. అవును, చేయరు. ఇప్పుడు నా ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరూ మీరు ఇంట్లలో ఓపించుకుంటున్నారని అంటున్నారు. మిల్క్ అనేటివి ఒక 3 to 4 hours ఉంటాయి పాలు పలగకుండా. ఓ 4 hours తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంటుంది మిల్క్లో. ఆటోమేటిక్గా మీరు వేడి చేస్తుంటే పాలు అనేటివి పలిగిపోతాయి. 4 hours తర్వాత ఫ్రీజింగ్ లేకపోతే మనము ఇక్కడ బయట ఏమవుతుందంటే చిన్న యాసిడ్ మనం చేతిలో పోసుకుంటే మొత్తం ఇట్లా బొగ్గులాగా అయిపోతుంది. సో అంత డేంజర్ యాసిడ్. ఒక చిన్న థమ్స్అప్ మూత అంతా ఒక 40 లీటర్స్ పోతే ఒక 40 లీటర్స్ క్యాన్లో మిల్క్లో ఇంత మూత అంతా పోసినాం అనుకో ఆ పాలు మొత్తం పలకుండా ఉంటాయి. అంత డేంజర్ కెమికల్స్ ఉన్నాయి బయట. సో నేను ఏమంటున్నానంటే జెన్యున్గా చేసే రైతులకు మనం సపోర్ట్ చేద్దాం. రానున్న రోజుల్లో రైతులను కొంచెం ముందుకు తీసుకొని వద్దాం. ఎందుకంటే ఫర్దర్గా మేము చెప్తాం, జూ పార్క్లో చూడాల్సి వస్తుంది. ఇప్పటికే వ్యవసాయం ఎవరు చేస్తలే అంత. అసలు అగ్గోరిది రీసెంట్గా వైరల్ అవుతుంది. అసలు అవన్నీ ఎందుకు వైరల్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. రైతులకి వాటర్ లేక మొత్తం అంతా గడ్డి వెనుకపోయి అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి వ్యవసాయం చేస్తుంటే ₹1 లాభం లేదు. ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. రైతులు పిచ్చిలా అసలు ఎట్లా ఏడుస్తున్నారంటే రైతులు ఒక్కొక్కరు అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను దగ్గర రోజు విలేజ్లో తిరుగుతున్నాను కాబట్టి 100 ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నా. వాళ్ళందరూ పొద్దున్న లేసే ఏ రైతు హ్యాపీ లేడు. రైతు హ్యాపీ ఉన్నాడు అనుకో అన్నీ మంచిగా అవుతాయి. వాళ్ళకు వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ కూడా డైరెక్ట్ అమ్ముకోనికి కూడా లేదు. సో రైతులను కొంచెం కాపాడుకోవాలి. నేను చూసిన చాలామందిని చూసిన ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. వాటర్ లేకుండా వాళ్ళు చేసిన దానికి ఒక లాభం లేకుండా ఏదో చేయాలని చేస్తున్నారు అంతే. సో మందుకి, బీర్లకి అన్నిటికీ రేటు పెంచే బదులు మనలాంటి ఇట్లా జెన్యున్గా చేసే రైతులకి వీళ్ళందరికీ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి. గ్రేట్. నిజంగా మొన్న రీసెంట్గా చూడండి ₹30కి బీర్కి పెంచినారు. మా మిల్క్ ఎవరు అసలు మేము కొట్లాడి మేము గట్టిగా కొట్లాడి మేము ఓ ₹10 పెంచుకుందామన్నా కూడా ఎవరు సపోర్ట్ చేస్తలే. మీ దగ్గర ఎందుకు ₹100 అక్కడ ₹70 అంటే వాళ్ళలాగా నేను కూడా పౌడర్ కాబట్టి నేను 70 కాదు 60కే అమ్ముతాను. నేను నా దగ్గర ఎక్కువ సేల్ ఉంటుంది కాబట్టి నేను 60కే అమ్ముతా. వాళ్ళలాగా నేనైతే మిమ్మల్ని మోసం చేయలేను కదా. సో తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదన్నా. ఒరిజినల్ మిల్క్ మిమ్మల్ని మీరు మోసం చేసి పాయిజన్ అయితే నేను దాపేయలేనన్నా.
నా దగ్గర తీసుకుంటే మంచి మిల్క్ తాగుతారు, రూపాయి ఎక్కువైనా కూడా నాకు మిలిగంది నేను ఎట్లా చేయగలుగుతా? నిజంగానే మీరు అన్నట్టుగా మందుకి అడిక్ట్ అయినంత, అంటే కల్తీకి అడిక్ట్ అయినంత మనుషులు ప్యూరిటీకి అడిక్ట్ అవ్వట్లా. ఆ ప్యూరిటీ ఏంటి అని తెలుసుకోవట్లేదు. కరోనా తర్వాత కొంచెం మంది చేంజ్ అయినారక్క, కానీ ఇంకా చేంజ్ కావాలి. ఇప్పుడు నా దగ్గరకు ఒక కస్టమర్ వస్తాడక్క, ఆయన పొద్దున్న లేస్తే ఒక 300-400కి కూలి పనికి వెళ్తాడు ఆయన. సో ఆయన వచ్చేసి మా స్టోర్లో మా కోడలికి నాన్న ఒక 100 రూపాయలన్నా తీసుకో, మంచి మిల్క్ ఇట్లానే అది అని అంటాడు. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ పెద్ద వాళ్ళు ఆలోచిస్తలే. పెద్ద వాళ్ళు వస్తారు, ఆడ 70 కదా మీ దగ్గర 80 ఎందుకు అని చెప్పి ఆడకే పోతారు మళ్ళీ బండి తిప్పుకొని. సో అట్లా తయారైనారు. అంటే ఒక వ్యవసాయం చేస్తాను ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే, ఊర్లో పుట్టి పెరిగేసి వచ్చిండు ఆయన, వ్యవసాయం చేసిండు, పాలు విండినాడు, పాలలో ఏం కలుపుతారు తెలుసు, అన్నీ తెలుసు. ఆ రైతు అంతగానం ఆలోచించి నా కోడలికి చిన్నపిల్లలకి ఈ పాలు దాపియొద్దు, మంచి పాలు దాపియాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో దాపియదు. వాళ్ళు ఆలోచించినట్టు చదువుకున్నట్టు వాళ్ళు ఆలోచిస్తలే అట్లా చెప్పాలంటే. ఇంత చదువుకుంటున్నారు కానీ. సో మనం ఇంట్లో ఒక 6 లీటర్స్ మిల్క్ తీసుకెళ్ళి 1 కిలో పన్నీర్ చేస్తే 6 లీటర్లు పాలు పడుతున్నాయి. ఒక 200 రూపాయల కిలో పన్నీర్ అమ్ముతున్నాడు అంటే అది ఒరిజినలా కల్తీ అని చెప్పేసి ఏ ఒక్క నాలెడ్జ్ లేకుండా కొనుక్కుంటున్నారు, ఈజీగా అట్లా తినేస్తున్నారు. అది నిజమే. నేను ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా చిన్నపిల్లలకి తాపడం అనేది అది చాలా కల్తీ అయిపోతుంది, వాళ్ళ హెల్త్ పాలతోటే గ్రోత్ కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది, అది ఓకే. నెక్స్ట్ నేను నిన్ననే టెంపుల్లో చూసాను, అభిషేకం కూడా పాల ప్యాకెట్లతో ఇలా చేస్తున్నారు. అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అసలు? నా దగ్గర నుంచి అభిషేకంకి ఆవు పాలు పంపిస్తాను, నేను ఫ్రీగా పంపిస్తా. నా దగ్గర నుంచి గీ కూడా తిరుపతికి కూడా పంపిస్తున్నాను నేను అభిషేకంకి. సో మా దగ్గర అన్నీ న్యాచురల్గా తయారవుతాయి. ఇప్పుడు ఎందుకంటే నేను రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రైతును ముందుకు తీసుకురావాలి, డైరీ ఫార్మ్స్ పెట్టిపించి వీళ్ళ నుంచి ఒరిజినల్ మిల్క్. ఎవరో కంపెనీ వాళ్ళు బతికే బదులు రైతులు బతుకుతున్నారంటే నేను వాళ్ళ కోసం ఎంతకన్నా తెగించడానికి రెడీ, ఎంతకన్నా వాళ్ళ కోసం కొట్టడానికి రెడీ నేను. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు చాలా లాస్ట్లో ఉన్నాడు, రైతులు ఏడుస్తున్నారు చెప్పాలంటే, ప్రతి ఒక్క రైతు ఏడుస్తున్నారు. ఇప్పుడు మరి మీ పర్సనల్ లైఫ్కి వస్తే మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాక మెల్లగా ఇంకా కొంచెం సక్సెస్ అయ్యి తర్వాత చేసుకుంటా. ఓకే. లవ్ ఏమన్నా ఉండేనా? లవ్ పాస్ట్లో ఉండాక, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరితో రిలేషన్లో నేను పాస్ట్లో ఉండే, ఇంకా అదే నా ఫస్ట్ లాస్ట్ లవ్ అదే. ఇంకా అట్లనే ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ పైన అవుతుందాక, అదే నా ఫస్ట్ లాస్ట్ లవ్ అదే. ఇంకా ఓన్ లవ్ జోలికి పోను, ఆ లవ్ జోలికి పెట్టుకుంటే ఈ బిజినెస్లో నేను పక్కా లాస్ అయిపోతా. సో యూత్ అందరికి ఏం చెప్తున్నానంటే, పేరెంట్స్కి వాల్యూ ఇవ్వండి, తర్వాత ఏదైనా ఒకటి ఇష్టం, అది ఎంత కష్టమైన పని అయినా సరే, అది ఎంత వాడంటాడో అది చీప్ రాబోయి నువ్వు ఇది చేస్తున్నావు అది అని అంటారు, అవన్నీ పక్కన పెట్టి యూత్ అంతా మంచి ఏదైనా సరే ఇష్టంతో చేయండి. ఇప్పుడు చాలామంది యూత్ వాళ్ళ హోమ్ మేడ్ స్వీట్స్ అయినా సరే ఎన్నో రకాలు చేసి బయట స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు. అంటే ఎందుకు అమ్ముతున్నారు అంటే, ఒక పక్కన చూస్తే జాబ్స్, ఎవరికి జాబ్స్ లేవు, పెద్ద చదువులు చదువుకుంటున్నారు, ఫారెన్ అయినా కూడా అక్కడ కూడా జాబ్స్ లేకుండా రిటర్న్ రావడము, ఇక్కడ కూడా జాబ్స్ లేవు, యూత్ అంతా ఏదో చిన్న వర్క్ చేసుకుంటే అట్లా కాలం సాగిపోతుంది అట్లా. ఓకే. మీరు అన్నట్టుగా నిజంగానే అందరూ ఇలానే ఫార్మింగ్ కానీ, ఇలానే ఆర్గానిక్గా పచ్చళ్ళు అని, స్వీట్స్ అని ఇలాంటివి స్టార్ట్ చేస్తున్నారు. ఎంత చదివినా కూడా జాబులు లేకుండా అయిపోతుంది ఒక కేటగిరీ, నెక్స్ట్ కేటగిరీ ఇలా వస్తున్నారు. ఓకే. మీ పర్సనల్ లైఫ్లో ఫార్మింగ్ కోసం ఇప్పటిదాకా మీరు స్ట్రగుల్ అయినది కానీ స్టిల్ అంటే మీరు ఎప్పుడైనా స్టాప్ చేద్దాం అనుకున్నారా? నాకు వద్దు ఇంకా ఫార్మింగ్. మొన్న రీసెంట్గా కూడా అనుకున్నాక, ఎందుకంటే నేను అరే అమ్మ వీడియోలు పెట్టి నవ్వురని చూస్తే నవ్వుతారా భయ్, వీడే అన్ని గురించి చెప్తాడు, వీడే ఫామ్ తీసేసిన అంటారేమో అని మళ్ళీ ఉంచుకున్నాను. ఎందుకంటే వర్కర్స్ చెప్పకుండా ఒక టైంలో వెళ్ళిపోయినారు. అంటే నాకు ఎట్లా అంటే వాటర్ లేక, గడ్డి లేక, రీసెంట్గా నేను గడ్డి పెట్టిన, ఒక 3 acres గడ్డి పెడితే ఒక యూజ్లెస్ ఫీల్ ఏంటంటే వాడి సొంత ల్యాండ్ అని చెప్పేసి వాడు కాల్ చేసిండు మొత్తం, అది పచ్చి గడ్డి కాల్చేసిండు. అది ఏంటంటే మొగలేని జీవులకి గడ్డి కోసం ఎంతో కష్టపడి 3 lakhs కష్టపడి నేను ఒక గడ్డి పాత పెడితే మొత్తం కాల్చేసిండు, పచ్చి గడ్డి కాల్చేస్తుండే. వానికి లీజ్ అన్నీ అగ్రిమెంట్ అన్నీ చేయించుకున్నా, పైసలు ఇచ్చిన, అడ్వాన్స్ అన్నీ ఇచ్చిన, రెంట్ కడుతున్నా, అన్నీ కడుతున్నా, ఆయన చెప్పకుండా కాల్చేస్తుండే. అదొక ప్రాబ్లము. తర్వాత లేబర్ ప్రాబ్లం ఉంటుంది దీనిలో, తర్వాత యానిమల్స్ చనిపోవడం ఉంటాయి, యానిమల్స్కి ఏవో ఒకటి ఇన్ఫెక్షన్ రావడం ఉంటుంది, పొదుపు వచ్చింది అనుకో మొత్తం యానిమలే ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇలా మొత్తం చచ్చిపోయే టైంలో కూడా మా మమ్మీ నాకు ఫుల్ సాత్ ఇచ్చిండే. నాకు చెప్పాలంటే, అంటే చనిపోయే స్టేజ్ దాకా ఎందుకు వెళ్ళావు అంటే నాకు మొత్తం లేదన్నా కూడా ఒక 60 lakhs దాకా అప్పు అయిపోయి ఉండే. 60 lakhs అప్పు అంతా చాలా పెద్దగా వెళ్ళిపోయి ఉండే. నేను స్టార్టింగ్ నాకు ఏం నాలెడ్జ్ లేకుండే, తెచ్చిన ఒక 8 months మంచిగా రన్ అయింది. దాని తర్వాత ఒక్కొక్క యానిమల్ చనిపోవడం అయింది, తర్వాత దాని దూడలు చనిపోవడం అయింది, తెలియక చాలా లాస్ అయినా. నేను ఇంకా పర్సనల్గా వేరే దగ్గర కూడా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తుండే, అక్కడ లాస్ అయినా. ఇక అట్లాంటి టైంలో నాకు మొత్తం అప్పులు అయిపోయినాయి. అప్పులు అయిపోతే ఏమైందంటే ఇంట్రెస్ట్ పెరిగి ఈ టెన్షన్లో ఏం చేయాలి
నేను కొంచెం ఏదైనా నేను ఎక్కడిదాకైనా తెగించేటోండి నేను, అంటే కొంచెం ధైర్యవంతుడిని. సో నేను గట్టిగా నిలబడ్డా, సక్సెస్ 100% కొట్టిన. ఈరోజు నా దగ్గర ఎంప్లాయీస్ అయినా సరే, నేనైనా సరే మంచి మిల్క్ ఇస్తున్నా అందరికీ, ఎంప్లాయీస్కి అందరికీ మంచి శాలరీ అందుతుంది. నా ఊళ్ళో ఇంతమంది ఫ్యామిలీ ఫుడ్ తింటున్నారంటే నేను అక్కడనే సక్సెస్ అయిపోయినట్టు చాలు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు బయట ఇప్పుడు ప్రజెంట్ ఒక నా ఫ్రెండ్ 20,000కి శాలరీకి జాబ్ చేస్తున్నాడు, వాడు నా దగ్గరనే 15,000కి జాబ్ చేస్తున్నాడు. సార్ నేను దానిలో మస్తు హ్యాపీ కదా. ఇప్పుడు వాడికి ఆ జాబ్ అక్కడ తీసేసినారు, ఏం లేని టైంలో నేను అట్లాంటి వాళ్ళకి చాలా మందికి జాబ్ ఇచ్చాను. గ్రేట్ అసలు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నా ప్రెజెంట్ నా షాప్లో వర్క్ చేస్తున్నాడు, ఓ దగ్గర సడన్గా తీసినాడు, వాళ్ళ వైఫ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ, జాబ్ లేదు, రెంట్ కట్టుకోవాలన్నా ఇబ్బంది అతనికి. సో అట్లాంటి టైంలో కూడా నేను దగ్గర పెట్టుకొని సొంత తమ్ముళ్ళలాగా చూసుకొని వాళ్ళంతా మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈ స్టోర్లో అన్నీ ముందుకు తీసుకొని వెళ్తున్నాం మేమంతా. నిజంగానే ఈ కష్టపడడం వెనకల కానీ ఇప్పుడు సక్సెస్ అయినాక ఇంకా దాని వెనకాల ఉన్న కష్టం కానీ చాలా ఫేస్ చేయడం చాలా గ్రేట్. చాలా కష్టం. ఇంకోటి అప్పులు చేసి, అవునవును, అప్పులు చేసి అనేది ఎవరిచ్చారు అప్పులు? మహానుభావులు. అప్పులు నేను బ్యాంక్లో లోన్ పెట్టిన, ఇల్లు లోన్ పెట్టినుండే, మా మమ్మీ గోల్డ్ అంతా కలిపి 30 lakhs దాకా గోల్డ్ లోన్ పెట్టినుండే. ఇప్పుడు కొంచెం లోన్స్ కట్టుకుంటూ వస్తున్నా. ఇక నాకేం పెద్ద ఆశయం లేవు. మా మమ్మీ గోల్డ్ ఒక్కటి నేను తీసి బయట మా మమ్మీకి గోల్డ్ ఇచ్చేసిన అనుకో, నేను ఇప్పిపోయినా మా మమ్మీ కూడా ఏం అడగదు నన్ను, అరే గోల్డ్ వదిలేసారా, పోతే పోయింది వదిలేసారా అని అంటారు. కానీ వాళ్ళు సంపాదించుకున్న గోల్డ్ నేను గిరి పెట్టుకుని అట్లా వదిలేయడం నాకు మంచిగా అనిపించలే. సో ఆ ఉన్న గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసి, ఆ ఇల్లు పేపర్లు వాళ్ళకి ఇస్తే నేను ఇంకా చాలు, ఇంకా నేను ప్రశాంతంగా ఉన్న రైతులకు సపోర్ట్ చేస్తా, వాళ్ళని ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా దీని మీద పెద్ద అదేం లేదు నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ ఎక్కడ చూసినా మిల్క్ మీదే ప్రొవైడింగ్ కనిపించాలా. జనాలు ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే కల్తీకి వెళ్ళకుండా ప్యూరిటీ ఎక్కడుందో చెక్ చేసుకొని మరి వెళ్ళండి. డబ్బులు ఇవాళ లేకపోతే రేపు వస్తుందేమో కానీ హెల్త్ పోతే మళ్ళీ రాదు కదా. సో అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటాం. సైనింగ్ ఆఫ్ కీర్తి.